అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోమవారం వచ్చిందంటే చాలు కలెక్టరేట్ల చుట్టూ ప్రజలు తిరుగుతుంటారు, తమ బాధలు చెప్పుకోవడానికి వస్తుంటారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఉన్నాము, ప్రజాభవన్ జరుగుతుంది. ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళ బాధ ఏంటి, ఎన్నిసార్లు వచ్చారు తెలుసుకుందాం. చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదేందో మనం తెలుసుకుందాం. ముదిమి వయసులో కలెక్టరేట్కి ఎందుకు వచ్చారు, ప్రజావాణిలో దరఖాస్తు ఎందుకు చేశారు, ఒక వృద్ధ జంట ఉంది, వాళ్ళ ఆవేదన వారి కళ్ళలోనే కనబడుతుంది. ఎందుకు వచ్చారు ఒకసారి తెలుసుకుందాం. తాత ఏంటి అసలు, మీకు ఎందుకు వచ్చారు, మీ పేరేంటి, మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి, ఏమైంది అసలు? మా చిన్న మనవాడు కొడతాడు. ఎందుకు కొడుతున్నాడు? భూమి 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 రాయితలేడు. మీ పేరేంటి, మీరు ఎక్కడుంది భూమి, ఎంత ఉన్నది, ఏంది అసలు పరిస్థితి? 4 ఎకరాలు. ఏమైంది అసలు, ఎందుకు వచ్చారు కలెక్టరేట్కి? అయితే ఇన్ని రోజులు దురనిచ్చింది, ఇప్పుడు దురనిస్తున్నాడు. 4 ఎకరాలు దున్నిస్తాడా? దున్నుకుంటాను. ఏమంటాను? వాడు కొడతాడు, ఏమంటే వాడు కొట్టిండు సారు. పోలీసులకు చెప్పిండా మరి కొట్టుతాండ్రు ఇట్లా అని చెప్పి? చెప్తే పోతాడు, పిసాడు, అని దగ్గర కాలే. మంచి దొడ్డు ఉన్నాడు. లంగా. ఏం పేరు కొడుకు పేరు, మనవని పేరు? సంజీవ్. సంజీవ్ ముగ్గురు 4 మనవాళ్ళు. రాజేది మన సంజీవ్, పెద్ద కొడుకు 3, చిన్న కొడుకు 1, 4. 4 మనవాళ్ళు కూడా నీకు ఖిలాఫే ఉన్నారా ఇప్పుడు, వ్యతిరేకంగా? వ్యతిరేకమే. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? భూమి కానీ భూమి నీకు ఎందుకు, పైసలు ఇస్తాం భూమి. మీకు ఏం కావాలనుకుంటారు మరి, మీరు ఎందుకు వచ్చిండ్రు, మీకు బాధ ఏంది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? కలెక్టర్ అమ్మని ఏం కోరిండ్రు? భూమి కావాలి కదా. భూమి మేము కౌలుకి ఇచ్చుకుంటే ఇక్కడ కదా తింటాం. భూమి విషయంగా మనకి ఇచ్చిన కదా సార్, 6 ఎకరాలు ఇచ్చిన. మీ వయసు ఎంత? మీ వయసు? నా వయసు 94. 94 సంవత్సరాలు. ఓకే. మేడం ఏమన్నారు మరి మీరు చెప్తే? మేడం గారు ఆడియో సార్ ఏమన్నారు? చలో అమ్మ, ఏందమ్మా, ఏమైంది మీకు? చేతన అయితే లేదు కదా, మీకు ఏంది పరిస్థితి? మాకు సాధన అయితే లేదు. మా కొడుకులు ఉండగానే 6 ఎకరాలు ఇచ్చినాం, పంచుకున్నారు. పంచుకొని ఇక వాళ్ళు ఒకడు చచ్చిపోయి 25 ఏళ్ళే, చిన్న ఆయన చచ్చిపోయి, పెద్ద ఆయన చచ్చిపోయి 20 ఏళ్ళే. ఇక ఈ మనవలు ఏం చెప్తుండ్రు, మాకు వాళ్ళకు భూమి ఉండగానే మేము కౌలుకి ఇచ్చుకొని బతుకుతున్నాము. ఇంత బర్ర చదువుకొని కైకిలు పెట్టుకొని బర్ర సాది బతుకుతున్నాం. బతకంగా ఏం చేసిండ్రు, మేము 4 ఎకరాలు ఉంచుకున్నాం. కొన్నదే, వాళ్ళది కాదు, మామలది కాదు, కొన్నదే ఉంచుకుంటే ఇప్పుడు ఆ భూమి మాకు కావాలి, మాకు పట్ట చెయ్యి, లేకుంటే నేను చంపుతాం, చేస్తాం, నిన్ను అది చేస్తాం, ఇది చేస్తామని ఆయనతో నాడు వచ్చిండు. ఇక గిట్లనే కూర్చున్నాం. బల్లవేనా వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, ఫోను మాట్లాడంగా ఎవరితోటి మాట్లాడతాను అని గుంజుకొని ఇసిరి కొట్టిండు. ఆ ఫోన్ ఇసిరి కొట్టిండు. ఇక కొట్టుడు పెట్టిండు. ఇట్లే కూర్చున్నాం. ఇక ఈ తలకాయ దీని మీద చెంపలు, ఇక దీని మీద కర్నార్ నుంచి ఆ పెద్ద కొడుకు మేము ఏడుతూ ఉంటే ఆ ఫోను ఉన్నది. ఆ ఫోన్ ఇంట్లో మొత్తుకుంటే మళ్ళా కర్నార్ నుంచి ఆ పెద్ద కొడుకు వచ్చేదాకా కొట్టిండు. పెద్ద కొడుకు ఏం కావాలంటారమ్మా ఇప్పుడు, ఏం కావాలి మీకు? మాకు భూమి, మా భూమి సచ్చేదాకా మాకు కావాలి. నా ఖర్చులకు 2 ఎకరాలు నా బిడ్డకు అమ్మినాము. ఇంకా 2 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు ఉన్నది. సచ్చినాక మీకే ఉన్నంతసేపు మేమే కౌలుకి ఇచ్చుకొని బతుకుతాం అంటే దున్ననెత్తలేదు. మొత్తం మీద ఈ ముదిమి వయసులో వాళ్ళ ఆవేదన చూశారు కదా. దీనికి సంబంధించి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. వారికి సంబంధించిన అల్లుడు ఉన్నారు ఇప్పుడు. సార్ చెప్పండి, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు, 94 సంవత్సరాల వయసు, వారికి కూడా 85-90 సంవత్సరాలు ఉన్నది. ఈ వయసులో కలెక్టరేట్కి ఎందుకు వచ్చారు, అసలు ఏం జరిగింది, మీరు ఏమవుతారో మొత్తం డీటెయిల్గా చెప్పండి. నేను వీళ్ళ అల్లుని. ఓకే, వీళ్ళ పేరు చెప్పండి. నా పేరు భూమయ్య, నేను రిటైర్ ఎంప్లాయీని. అయితే వీళ్ళ మనమడి ఏంటంటే మాకు భూమి ఇవ్వమని అంటే వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తా అన్నారు కూడా
బట్ అలా మన్మల పొంట గిఫ్ట్ డీడ్ చేస్తా అని చెప్పిండు. గిఫ్ట్ డీడ్ చేస్తాను కూడా పాస్బుక్ ఆధార్ కార్డు ముసలిలో తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇప్పుడు అక్కడ కౌలు రైతులు బెదిరించుకుంటూ కౌలు రైతులు అయితే మేము ల్యాండ్ కాడికి పోతే మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మేము పోలేకపోతున్నాం. కలెక్టర్ గారికి చెప్పి కౌలుకు దున్నుకోవడానికి అవకాశం ఇవ్వమని కోరడానికి ముసలోళ్ళని తీసుకొని వచ్చింది. అంటే పెద్దలను వేల్చి పెద్దల సమక్షంలో పంచాయతీ జరపలేదా? 16 ఎకరాల భూమి అంటున్నారు, కొడుకులు ఇద్దరు చనిపోయింది అంటున్నారు, ఇప్పుడు ఇద్దరు లేరు, కేవలం మనమళ్ళు మాత్రమే ఉన్నారు, బిడ్డలు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఎవరి దగ్గర ఉంటున్నారు? వీళ్ళ పోషణ ఎట్లా? ఆ 2 ఎకరాలకు సంబంధించినటువంటి ఇష్యూ 4 ఎకరాల మొత్తం ఇష్యూ 2 ఎకరాల 4 ఎకరాలకు సంబంధించి కౌలు చేయనిస్తలేరు. ఏమంటారు వాళ్ళ వాదన ఏంటి? వాళ్ళ అదే చేయించుకుంటామన్నారు, తీసుకుంటలేరు. అసలు వాళ్ళ మనసులో ఏముందో చెప్పట్లేదు. పెద్ద మనుషులు కూడా పంచాయతీ చేసిండ్రు. పంచాయతీ చేస్తే పెద్ద మనిషి నలుగురికి 4 ఎకరాలు ఇస్తా తీసుకోమని చెప్పిండ్రు. పెద్ద బిడ్డ నాకు వద్దు, నేను తీసుకోను, నేను దాదాని ఎల్లగొట్టింది. అయితే 4 ఎకరాలు తీసుకున్నా కూడా ఒకటే బిడ్డ దాస్తుంది, అందరు తీసుకోండి అని చెప్పిండు. ఒక చిన్న బిడ్డనే దాస్తుంది, చిన్న బిడ్డనే మొత్తం బాధ్యత వహిస్తుంది, మీరు వచ్చి చూసుకుంటాము అని చెప్పి మంచిగా చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. మేము ఆలోచించుకుంటాము, వీళ్ళని రాయించుకోమని చెప్పిండు. మేము ఆలోచించుకుంటామని చెప్పి 3 ఏళ్ళు అయినా కూడా ముసలి దగ్గరికి వాళ్ళు ఎవరు రాలేదు, పట్టించుకోవట్లేదు. మన వాళ్ళు కేవలం ఇప్పుడు వాళ్ళకు ల్యాండ్ కావాలి, ఇప్పుడు పట్టా చేయమంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినటువంటి 6 ఎకరాలు వాళ్ళ ఆధీనంలోనే ఉంది, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళంతా కూడా కొడుకులు పోయిన తర్వాత ఈ ఇబ్బంది వచ్చింది. వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇప్పుడు 12 ఎకరాలు వాళ్ళిద్దరు కోడళ్ళు మనవలు వాళ్ళే అనుభవిస్తున్నారు అందరూ. ఎస్, చూశారుగా, కేవలం వేరే ఇష్యూయే కాదు, చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూ వివాదాలు, వారికి ఆలనా పాలన చూసేవారు లేరు. 94 సంవత్సరాల వయసులో కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే 3 సంవత్సరాలకి వెళ్ళి చేస్తుంటే కూడా వీళ్ళ రాజశేఖర్ ఇంకో చిన్న కొడుకు మనవాడు ఏం చేసిందంటే వీళ్ళని నిలగొట్టాలి, నువ్వు ఎందుకు రాస్తాను అని అంటే మరి ఏం చేయమంటే ఎక్కడ మీరు దంపతులు మా చిన్న కోడలు వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది, ఆమెను చాకుతో కూడా పెడితే పోలీస్ కేసు అయింది వెళ్ళగొట్టాలని. వెంటనే అది మీ చాకుతో పడవగానే ఆమె పెద్ద కోడలు ఇలా మా ఆవిడ కేసు కాలేదు, అప్పుడు పోలీస్ స్టేషన్ కేసు నడుస్తున్నది. ఈ వెంటనే ఫోన్ చేసి నాకు ముసలోళ్ళని తీసుకుని దగ్గరికి పంపించావు, నేను పంపించకు, నాకు ఒక పిస కొడుకున్నాడు, నేను రాదలేను, ముసలోళ్ళు ఎక్కడైనా నాకు సంబంధం లేదని చెప్పి వీళ్ళ పెద్ద కోడలు అదే రోజు సేమ్ డే ఫోన్ చేసింది మాకు. అయినా మేము వెళ్ళగొట్టాం, మేము చచ్చినామా వస్తే మేము చాదుకుంటాం ముసలోళ్ళు అని చెప్పి ఇక్కడే ఉంచుకుంటున్నాం. ఇది విన్నారు కదా, వాళ్ళ ఆలన పాలన చూడాల్సినటువంటి వారే లేరు, బిడ్డ దగ్గర ఉంటున్నారు. ఉన్న 4 ఎకరాలు సైతం మాకు ఇచ్చేయండి లేదా మీ అంతు చూస్తామనే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, చితగా బాదుతున్నారు. వారు ఆవేదనతో కరీంనగర్ కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి దయనీయ స్థితిలో చాలామంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.